సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ మేఘన. సో నేను చెప్పాను కదా, నేనైతే కొన్ని పార్ట్స్ అయితే తీస్తానని, పెయింటింగ్ వీడియోస్ గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. సో ఈరోజు ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తుంది ఏంటంటే నా స్టేషనరీవి. ఇప్పుడైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. లెట్స్ గో. సో ఫస్ట్ నా పెయింటింగ్. సో ఇది నా పెయింటింగ్స్ అనమాట. రీసెంట్గా ఈ పెయింటింగ్స్ కొన్నాను. వీటి పోస్టల్ కలర్స్ అయితే కొన్నాను అనమాట. పోస్టల్ కలర్స్ ఇవేమో ఆర్కలిక్ కలర్స్, ప్లేస్టర్ ఆర్కలిక్ కలర్స్ అవన్నమాట. ఇవన్నీ డార్క్ కలర్స్, ఇవేమో అన్ని లైట్ కలర్స్ అనమాట. సో ఇవైతే నా పెయింటింగ్స్ అనమాట. నేనైతే మంచిగా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ బాక్స్లో పెట్టుకున్నాను మంచిగా. సో నాకు ఈ క్వాలిటీ ఏం నచ్చిందంటే, టేబుల్కి మంచిగా ఇట్లా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఈ రెండు బాగుంటుంది. సో అందుకే కొన్ని ఇదైతే ఇట్లా పెట్టుకున్నాను. సో పెయింటింగ్స్కి అయితే కొన్నాను, పెయింటింగ్స్కే పెట్టుకున్నాను. సో ఇదేమో నా పెయింటింగ్స్ కలెక్షన్. బాగుందా? సో నెక్స్ట్ కలెక్షన్కి వెళ్ళిపోదామా. సో ఇప్పుడైతే టేప్ కలెక్షన్. సో నా గాజులు బాగున్నాయా బాగున్నాయా బాగున్నాయా. సో ఇవి నా గాజులు అనమాట. సో ఇదేమో మాస్కింగ్ టేప్. ఈ 2 మాస్కింగ్ టేప్స్ అన్నమాట. ఇంకా చాలా ఉండే కానీ అయిపోయినాయి. ఇది కొత్త ప్యాక్, ఇది ఇంకా వాడుతూనే ఉన్నా. అండ్ వన్ మోర్ టేప్ ఇస్ దిస్. అండ్ ఇవేమో సేమ్ టేప్స్ అనమాట, బట్ కలర్ డిఫరెంట్ అనమాట. అసలు ఇవి ఎందుకు తెచ్చానో తెలీదు, జస్ట్ నార్మల్గా తెచ్చాను బాగున్నాయి అని. సో ఏమో తెలియదు ఇప్పుడు దేనికి తెచ్చాను, దేనికి తెలీదు. సో ఇవైతే మా ఇంటి చేసేటప్పుడు అవి ఉంటాయి కదా, సో వాటికైతే వచ్చినాయి అనమాట. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా. సో ఇప్పుడు నెక్స్ట్ నా డైరీ కలెక్షన్ అయితే చూపించేస్తాను పదండి. చిన్నవి ఉన్నాయి. సో నాకు అక్కడైతే చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి అనమాట. సో ఇప్పుడైతే చిన్నవి చూపిద్దాం. ఇవేమో చిన్నవి అనమాట. ఇవన్నీ కొన్ని దీంట్లో నేనే తయారు చేశాను, కొన్ని అంటే ఇది బయటదే. సో నేనైతే ఈ 2 తయారు చేశాను అంతే, ఇంకేం తయారు చేయలేదు. అది తయారు చేసిన కానీ అస్సలు వాడట్లేదు అనమాట. ఇదేమో నెక్స్ట్ ఇది వైట్ పేజెస్ తయారు చేశాను కానీ ఇప్పటివరకు వాడలేదు. అండ్ నెక్స్ట్ నేను ఇది రీసెంట్గా కొన్నాను. 80 రూపీస్ అనమాట ఇది. సో చూపిస్తాను. నేను ఏం చేయలేదు, దీనిని ఎట్లున్నది అట్లనే. నేనైతే ఇక్కడ వెల్కమ్ టు సీక్రెట్ బుక్ అని సీక్రెట్ థింగ్స్ అని రాసుకున్నాను, కానీ సీక్రెట్ లేదు ఏం లేదు. సో ఫస్ట్ అయితే నా గురించి, నా ఫ్యామిలీ గురించి చెప్పదు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఐస్ డ్రాయింగ్స్ అయితే వేసాను అనమాట. బాగుందా? అయ్యో నెక్స్ట్ వన్ బాగుంటుంది. నెక్స్ట్ వన్ చూపిస్తాను. ఇదేమో నెక్స్ట్ వన్. మంచిగా రాలేదు ఫ్రెండ్స్, మంచిగా చేయాల్సింది అసలు. సో నెక్స్ట్ ఇదేంటిది, ఒక సాంగ్ రాశాను అది. నెక్స్ట్ ఇదేంటిది, దిస్ ఈజ్ ఫర్ మమ్మీ సాంగ్ అని. ఇది సాంగ్ సేమే కానీ ఇంకా అంతే. ఇన్ని కొన్నాను కానీ ఎక్కువ ఏం వాడట్లే. నెక్స్ట్ ఈ బుక్. నెక్స్ట్ ఏమో ఈ డైరీ కూడా ఏం వాడదు, కొత్త బుక్ లాగా ఉందన్నమాట, ఎప్పుడో ఉన్నది. అండ్ నెక్స్ట్ ఈ డైరీలో కూడా ఏం వాడలేదు ఎక్కువ. సో ఇది నెక్స్ట్ ఏమో పెద్ద డైరీస్లోకి వెళ్ళిపోదాం. ఇవి వెళ్ళి కుట్టిద్దాం. నాకైతే 3 డైరీస్ ఉన్నాయన్నమాట, ఎక్కువ కూడా లేవు. సో ఫస్ట్ ఒక డ్రాయింగ్ బుక్ ఒక షార్ట్లో తీస్తాను అనమాట, ఏమేమి డ్రాయింగ్ చేశాను. నెక్స్ట్ ఈ బుక్ ఎప్పుడో కొన్నాను, అయిపోయింది కూడా అనమాట. ఎప్పుడో కొన్నాను, అయిపోయింది కూడా. ఇది బుక్ నేనే ఇట్లా నార్మల్గా ప్లెయిన్గా ఇచ్చారని నేనే ఇట్లా ఫ్రంట్ సైడ్ ఇట్లా డిజైన్ చేసుకున్నాను. బాగుందా? ఇది పెయింటింగ్ అదేంటి అంటుంది తప్ప ఏం పోయలేదు. ఇదేమో లడ్డూలు, గణపతి నీళ్ళ కాడ నిల్చున్నారు, ఫ్లవర్స్ అవి కట్ చేశాను అనమాట. ఈ బుక్ అయిపోయింది అనమాట టోటల్లీ. మెహందీ అని ఏదేదో పిచ్చిగా చేశాను. ఉన్నాయి ఏంటి కొంప తీసి ఉన్నాయి పేజెస్.
ఉన్నాయి, కొన్ని పేజెస్ ఉన్నాయి, దాంట్లో ఏదో ఒకటి రాసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇదే అమ్మ చాలా బాగుంటుంది. ఇదేమో దేవుడి బుక్ అనమాట. ఒక్క నిమిషం, ఇదేమో దేవుడి బుక్ అనమాట, బాగుంటుంది. సో ఇది ఇంకా వాడుతున్నాను, ఇంకా చాలా పేజెస్ ఉన్నాయి, అవి అయిపోవాలి. ఈ రీసెంట్గా కొనలేదు, చాలా రోజులు అవుతుంది కొని. ఈ ఇయర్లోనే 2025లోనే కొన్నాను. సో ఇంకా అయిపోలేదు. సో ఇది నెక్స్ట్ డైరీ కలెక్షన్ ఇదన్నమాట. సో నాకైతే స్మాల్ డైరీస్ ఏమో ఎన్ని ఉన్నాయి, బిగ్ డైరీస్ ఏమో 3 ఉన్నాయి. సో ఇది నా డైరీ కలెక్షన్. నెక్స్ట్ ఏ కలెక్షన్కి వెళ్దాం? నా డిజైన్స్ అంటే లైక్ థ్రెడ్స్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం. బాయ్. సో నేనైతే ఇందాక ఈ రీసెంట్గా వచ్చినాయి కలర్స్ అండ్ పెయింటింగ్స్ అని చెప్పాను కదా, ఆ బాక్స్లో తీసి ఈ బాక్స్లో పెట్టాను. సో దీంట్లో నేను థ్రెడ్స్ అవి పెట్టుకున్నాను అనమాట. సో ఇదేమో ఇది ఐబ్రో థ్రెడ్ కదా, దేనికో దానికి యూజ్ అవుతుందని ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను. సో మా అన్నకి రాఖీ తీసేస్తాడు చూడండి, అప్పుడు ఆ థ్రెడ్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇవేమో థ్రెడ్స్, నార్మల్ థ్రెడ్స్. ఈ పిన్ని సుత్తి పెడితే పోతుందని దీనికి గుచ్చేసాను. టోటల్ ఎన్ని ఉన్నాయంటే 6 పెట్టుకున్నాను దీంట్లో. 1 2 3 పైన 3 కింద 3 అనమాట, 6 పెట్టుకున్నాను. ఇదేమో నా థ్రెడ్ కలెక్షన్. ఇంకొకటి ఉంది, చూపిస్తాను అక్కడ. ఇదేమో ఇంకొకటి అనమాట, చూడండి. చాలా థ్రెడ్, ఇవి వైర్లు, చాలా థ్రెడ్స్ ఉంటాయి అనమాట. మా ఇంట్లో అయితే బోల్డ్ అని థ్రెడ్స్ ఉండేవి. ఇంకోండి ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయో. అండ్ స్టిక్కర్స్ నాకు అడగెట్టుకున్నామా అండి, అమ్మమ్మలు యూజ్ చేసే స్టిక్కర్స్ ఇవేమైనా యూజ్ చేసుకోవచ్చు, దాంతో ఏమైనా క్రియేటివ్గా చేయొచ్చు. సో అదొకటి, రాకైనా చేయొచ్చు అనమాట. ఇదొకటి, ఇది వేరే రూమ్లో ఉంటుంది. సో నెక్స్ట్ నా బీడ్స్ కలెక్షన్ అయితే చూపిస్తాను. నా బీడ్స్ కలెక్షన్ ఏమో ఇవి అనమాట. ఇంకా తక్కువ ఉన్నాయి, దీంట్లో తక్కువ ఉన్నాయి అనమాట, ఇంకా ఎక్కువ ఉంచుకోవాలి. ఇవేమో స్టోన్స్, ఇవేమో బాల్స్, అవేమో చిన్న చిన్న వర్క్ కలర్ఫుల్ బ్లాక్స్, అదేంటి బాల్స్ అనమాట, కలర్ఫుల్వి. ఇవేమో పెద్దవి, ఇవ్వండి, ఇవేమో పెద్దవి అండ్ గోల్డ్ కలర్వి అనమాట ఇవి. నెక్స్ట్ ఇది దేనికైనా యూజ్ అవుతాయి అనుకున్నాను, బట్ ఏమో యూజ్ కట్టదు. అండ్ ఈ 2 అయితే రాఖీకి వచ్చినాయి అన్నమాట. ఎప్పుడో రాఖీ ఉంచుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇది ఒక చిన్న బటన్ ఒకటి, వైట్ బాల్ పెద్దది ఒకటి. దానికని చేసినప్పుడు మిడిల్లో పెడదామని అయితే అనుకుంటున్నాను, చూడాలి. ఇదేమో నేను ఈ బాక్స్లో పెట్టుకుంటున్నాను. ఇదేమో స్టోన్స్ కలెక్షన్, ఇంకా పెన్ కలెక్షన్ అనమాట. ఇది నా పెన్ కలెక్షన్, నేనైతే ఈ బాక్స్లో పెట్టుకుంటాను. సో అన్నీ తీసాను. ఏం చెత్త వచ్చింది. ఇది పెన్సిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అవండి చిన్న పెన్సిల్స్ ఉంటాయి, పెద్దవి ఉంటాయి, పెన్సిల్స్ ఉన్నాయి. మోస్ట్లీ పెన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇది పెన్సిల్ కానీ పాడైపోయింది, నాకు ఆ కలర్ బాగా నచ్చి ఉంచుకున్నాను అనమాట. ఇవన్నీ ఏమో ఒక స్కేల్, ఇవన్నీ పెన్స్. ఇదొకటి గ్రీన్ కలర్ స్కెచ్. ఇదేమో నా పెన్ కలెక్షన్ అనమాట. నాకు అయితే ఇవన్నీ నేనైతే ఈ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇంకోండి ఈ బాక్స్లో అయితే నేను ఇవన్నీ స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇంకా చాలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట, ఇంకా చాలా పడుతుంది దీంట్లో. చూడండి ఈ బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను. స్టిక్కరు జస్ట్ ప్లాస్టర్ నుంచి ఇట్లా స్టిక్కర్ వచ్చింది తీసేసాను. ఎన్ని పెట్టానంటే 1 2 పెట్టాను, 2 పెట్టాను అనమాట. సో ఇది పెన్సిల్స్కి. ఇంకా గమ్, ఇంకా హైలైటర్. గమ్స్ అయితే నాకు ఆ 2 ఉంటాయి, హైలైటర్ 1 ఉంది, ఇంకొకటి నా స్కూల్ బ్యాగ్లో ఉంటుంది. సో అండి నేనైతే ఇది దీంట్లో స్టోర్ చేసుకుంటాను. ఇది ఒక చిన్న పిన్ వచ్చింది అనమాట, ఈ పిన్ను. సో హైలైటర్స్, 2 గమ్స్ ఉన్నాయి అనమాట. ఒకటేమో స్టోన్స్ అతికిచ్చేది,
ఇంకొకటేమో పెయింటింగ్ది. ఈ స్టోన్స్ అతికించేది ఎంతో అయింది, గుర్తులేదనమాట. సో ఇది ఎంత అయింది, ఎంఆర్పి ఉంటుంది 25 రూపీస్ అయింది. ఈ గమ్ ఒకటి అంతే సింపుల్గా. లోపల ఇంకోండి లోపల ఇట్లా పెడతాను, ఇదొకటి అండ్ హైలైట్ ఒకటి. సో ఇది ఏమో నా గమ్ కలెక్షన్ హైలైట్. నా ఫైల్ చూపినా, నా ఫైల్ ఏమేమి ఉంటాయో ఒక్క నిమిషం ఆగండి. నా ఫైల్ ఎట్లుంటుందో చూపిస్తాను. నా ఫైల్స్ అనమాట, నేను దీంట్లో క్యారీ చేస్తాను ఫైల్స్. అయితే ఫైల్స్ అంటే ఫైల్సే కాదు, కలర్ పేపర్స్ అలాంటి పేపర్స్ అలాంటివి క్యారీ చేస్తాను. ఇక్కడ నేమ్ రాసుకున్నాను, నేమ్ మేఘన వర్మ. ఇక్కడ ఒక చిన్న స్మైల్ ఎడ్ల రోజెస్ చూసారా, దయ్యం లోగో. ఇప్పుడైతే ఇక్కడ ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయంటే లోపల కలర్ పేపర్స్, వైట్ పేపర్స్. ఇవేమో నేను ఫ్లవర్స్ అవన్నీ కట్ చేసి ఒక డైరీకి అతికించాను చూడండి, అవి వీటికి వస్తాయి అన్నమాట. ఇవన్నీ స్టోర్ చేసుకొని దాచుకుంటాను. ఫస్ట్ యాక్టివిటీకి ఇవి తీసుకొని వస్తుంటా కదా, మిలిగినవి ఇట్లా దాచుకుంటాను అనమాట. మళ్ళీ దేనికైనా యూజ్ అవుతాయి అని ఇలాంటి వాటికి ఫైల్స్ యూస్ఫుల్ అయితే. సో ఇది నా ఫైల్. ఇంకొకటి చూపిస్తాను అవన్నీ ఫైల్స్ కాదు, ఇంకొకటేమో అయిపోయింది నా స్టేషనరీ. ఇంకేముంది, పెయింట్ వాటర్ వేస్తాను. పెయింట్ ఉంటుంది కదా వాటర్, అది దేంట్లో ఏ కప్లో వేస్తాను. ఇంకా స్మాల్ A4 షీట్, చిన్న A4 షీట్ ఇంతవి చూపిస్తాను, చూసేయండి. ఇది నా స్మాల్ A4 షీట్ అండ్ దీంట్లో వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇది వాటర్ది, ఇది నార్మల్ది అనమాట. ఒత్తిగా అట్లా పెయింట్ చేస్తాను, ఇది నార్మల్ది. దీంట్లో వాటర్ పెట్టుకున్నాను, దీన్ని కూడా పెయింట్ వేసుకున్నాను అనమాట. చూడండి వాటర్ ఉన్నాయి, ఇది ఇట్లనే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎందుకు, ఇది క్లీన్ వాటర్, రోజు క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇవేమో స్మాల్ A4 షీట్ అనమాట. A4 షీట్లు అయిపోయినాయి, స్మాల్ అట్లతో చేసిన ఇవి ఉన్నాయన్నమాట. డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. నెక్స్ట్ నా ప్యాలెట్ చూపిస్తాను అండి. ఇది నా ప్యాలెట్ ఇట్లుంటుంది అనమాట. నా ప్యాలెట్తో పెట్టుకుంటే చూసారు ఎట్లుందో నా ప్యాలెట్. ఇదంతా పసుపు అనుకోకండి, ఇదంతా పెయింటింగ్ అనమాట ఇది. నెక్స్ట్ ఏమో ఇవి నా కలర్స్. నెక్స్ట్ దీంట్లో నేనైతే నా పెయింట్ బ్రష్ ఏమో 2 పెట్టుకుంటాను. అండ్ ఇట్లా థర్మోకోల్ షీట్ అట్లా కట్ చేసుకోవడానికి చాక్ ఒకటి చిన్నది, అండ్ సిజర్. అండ్ నేనైతే కొన్ని ఇట్లా స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి కలర్ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్ కొన్ని స్టోర్ చేసుకుంటున్నాను వచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఏమో పిన్ పంచ్ లిడ్స్ దీంట్లోనే పెట్టుకున్నాను. అండ్ ఇది ఎరేజర్ ప్యాకెట్, పిన్ పంచ్ లిడ్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఎక్కడైనా పెట్టుకుంటే పోతుంది కానీ పిన్ పంచ్ లిడ్ పెట్టుకున్నాను అనమాట. సో ఇదొకటి. ఇదన్నమాట నా స్టేషనరీ బ్లాగ్. మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పార్ట్ 2 ఏం చేస్తాను నేనైతే పంపిస్తాను. బాయ్.